హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మటన్ని తీసుకొని వాటర్తో శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని అందులోకి మనం ముందుగా క్లీన్ చేసుకున్న మటన్ వేసి తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసి కరెక్ట్గా 5 విజిల్స్ అయితే పెట్టాను. ఇప్పుడు మసాలా కోసము జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, ఇలాచి, చెక్క, లవంగాలు, కొత్తిమీర, టమాటా, ఆనియన్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ముందుగానే మిక్సీ పట్టుకున్నాను, పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఆయిల్. ఇవి మసాలాలన్నీ పచ్చివే కాబట్టి కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే మసాలా కర్రీలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం వేయాలి. నేను ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పట్టుకున్నాను. తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా హై ఫ్లేమ్లో మసాలా బాగా పచ్చివాసన పోయి దోరగా ఫ్రై అయ్యేంత వరకు బాగా మసాలాను కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని మటన్ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కర్రీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు బాగా మసాలా ఫ్రై అయిన తర్వాత మనకు స్పైసీకి తగ్గ కారం వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసాను. కారం బాగా వేసి కలుపుకోవాలి. కారం మటన్లోకి ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. స్పైసీ ఉంటేనే మటన్ కర్రీ కొంచెం టేస్టీగా ఉంటుంది. బాగా ఇట్లా కలుపుతూ అడుగంటకోకుండా బాగా కలుపుతూ ఉండాలి మసాలాలు. ఇప్పుడు తగినంత ముందుగా మనము మటన్లో వేసుకున్నాం కాబట్టి సాల్ట్, ఇప్పుడు తగినంత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. నేనైతే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుతున్నాను. మసాలా బాగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో యూజ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు కుక్కర్లో మనం ఉడకబెట్టుకున్న మటన్ అయితే తీసుకోవాలి. చూడండి, పొగలు పొగలుగా బాగా మటను బాగా ఉడికిపోయింది. ఈ విధంగా మటన్ మొత్తం ఉడికిన తర్వాత మసాలాలోకి వేసి బాగా కలుపుకోవాలి. సింపుల్గా టేస్టీగా ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మటన్ వేసి మసాలా మొత్తం బాగా కలుపుకోవాలి. వాటర్ అయితే నేను ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే కొంచెం గ్రేవీ టైప్ ఉంటేనే బాగుంటుంది, పులుసులాగా కాకుండా. తగినన్ని ఒక టీ గ్లాస్ మాత్రమే వాటర్ వేసాను. వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి సిమ్లో పెట్టుకొని స్టవ్లు బాగా సిమ్లోనే బాగా గ్రేవీ టైపు ఉడకాలంటే మటన్ని సిమ్లో పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది మటన్ కర్రీ. ఈ విధంగా కొత్తిమీర వేసి ఇప్పుడు స్టవ్ సిమ్లో అయితే పెట్టుకుంటున్నాను. మూత పెట్టేసుకోవాలి. బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి కరెక్ట్గా ఒక 5 మినిట్స్ అయితే ఉడకబెట్టాను. సింపుల్ అండ్ ఈజీగా మటన్ కర్రీని ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.